పెద్ది ఐఎమ్ షూర్ జాతీయ అవార్డు పక్క. రంగస్థలంలోనే రామ్ చరణ్కి జాతీయ అవార్డు రావాలి. బట్ అప్పుడు మరి ఏం చేశారేంటో తెలియదు కానీ ఆయనకి ఇవ్వాల. పుష్ప మూవీ నో డౌట్ అల్లు అర్జున్ బాగా చేశాడు, కానీ గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఆ స్మగ్లర్ క్యారెక్టర్కి అవార్డు ఇవ్వడం జాతర నేను ఇప్పుడు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. బట్ సినిమా పరంగా నటన పరంగా అన్నప్పుడు దానికి ఇచ్చారంటే నాకు ఇప్పటికీ అంత గొప్ప అనిపించట్లేదు. అది రంగస్థలంలో రామ్ చరణ్ కానీ, పెద్ది సినిమాలో రామ్ చరణ్ కానీ, RRR సినిమాలో రామ్ చరణ్ కానీ, సినిమాకి వేరియేషన్. నేను నిన్నే చూసా ఏదో రీల్, భక్త కన్నప్ప సినిమాకి సంబంధించి మన విష్ణుది అనుకుంటా. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, నా ఎక్సర్సైజ్కి నా బాడీ మెయింటైన్ చేయడానికి తప్పదు, సో డైలీ నాన్ వెజ్ తిన్నాను నేను అన్నాడు. కింద వరకు కామెంట్ పెట్టారు, అందుకే సినిమా పోయింది అన్నారు. అంటే ఒక డివోషనల్ క్యారెక్టర్ చేస్తే కూడా నీ మనుషులతో లేకుండా అలా ఎందుకున్నావు నువ్వు, అందుకే సినిమా పోయింది అన్నట్టు అన్నారు. ఇప్పుడు నాకు రామ్ చరణ్ గుర్తొచ్చాడు. ఈ సినిమా ఉంది కదా పెద్ది సినిమా, ఇందులో అతను క్రికెటర్గా, రెజ్లర్గా, తర్వాత వచ్చేసి ఒక ఊరి మనిషిగా, అన్నిటికీ మించి మరి చివరిలో వచ్చేసి రన్నర్గా, ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్. ప్రతి ఫ్రేమ్లో కూడా అసలు అవయవ పోస్టం అంటారు దాన్ని, అసలు ఎంత కండలు తిరిగి ఉంటాడంటే మనిషి. అతను అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నప్పుడు షూటింగ్ చేశారు తెలుసా. అయ్యప్ప స్వామి అంటే నియమనిష్టలో ఉండాలి, వెజిటేరియన్ తీసుకుంటూ, ఎక్స్ట్రా స్టెరాయిడ్స్ ఏమి తీసుకోకుండా, నాన్ వెజ్ జోలికి పోకుండా, నియమనిష్టలతో ఉంటూ ఆ బాడీని ఆ రకంగా ఉంచాడంటే అసలు అంతకు మించిన డెడికేషన్ అసలు ఎక్కడ ఉండిద్దండి. చిరంజీవి కూడా ఈరోజు తన కొడుకును చూసి పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. ఎంతకంటే నిజమే, ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వి రంగారావు, కాంతారావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు అన్నప్పుడు ఆ తర్వాత చిరంజీవి అన్నట్టుగా అంటారు. బట్ ఎన్టీఆర్ అన్నప్పుడు ఎలానో చిరంజీవి అన్నప్పుడు అలా ఇండస్ట్రీ. ఈ జనరేషన్లో రామ్ చరణ్ అక్కడ చూపించవచ్చు అంతే. రామ్ చరణ్ ఇంకా తర్వాత మిగతా ఎవరైనా మీరు ఏమైనా అనుకోండి, ఆ డెడికేషన్ ఏంటి అసలు అదంతా ఈ పెద్ద సినిమాలో మీకు కనిపించింది. ఎంతగా అంటే కొండ కింద ఊరు, ఓకేనా, ఆ ఊరికి పేరు ఉండదు, ఆ ఊరికి రోడ్డు ఉండదు, రైలు ట్రాక్ పక్క నుంచి వెళ్తూ ఉండేది, బట్ రైలు అక్కడ ఆగదు. అప్పలసూరి జగతబాబు మొన్న అన్నాడు, ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా జగతబాబుకి గుర్తుంటుకునే సినిమా ఇది అంటారండి అన్నాడు. ఎస్, ఏమన్నా యాక్ట్ చేశాడు అసలు. ఆ ఊరిలో రైలు ఆపాలి, రైలు ఆగాలంటే ఆ ఊరికి పేరు ఉండాలి, స్టేషన్ ఉండాలి. దానికోసం సంవత్సరాల తరబడి ఎఫర్ట్స్ పెడుతుంటాడు. బట్ ఫైనల్లీ పాపం చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ బాడీని వచ్చేసి వీళ్ళు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునేది. ఆయన చనిపోయాడని చెప్పేసి రైలు ట్రాక్ ఇదంతా వీళ్ళు తీసేస్తారు, గొడవ అయింది, పోలీసులను పట్టుకెళ్తారు, కొడతారు. అప్పుడు ఎలా తీసుకెళ్తారు, ఎవరు తీసుకెళ్తారు ఏంటి అన్నప్పుడు మా ఊరు అంటే ఏది మీ ఊరు తెలియదు, ఊరి పేరు లేదు. మరి ఎవరు ఈ మనిషి అప్పల్సూరి, ఐడెంటిటీ ఏది, ఏ ఆధారాలు ఉండవు, ఓటర్ కార్డు లేవు, ఆధార్ కార్డులు అసలు అప్పుడు లేవు. 1990s జరిగిన స్టోరీ ఇది. సో ఆ ఊరికి ఐడెంటిటీ లేదు. ఒక మనిషి చనిపోతే అనాథ అన్నట్టు, అనాథట్టు అవుతాడు మా అప్పలసూరి. ఆ ఎమోషన్ అండి అక్కడ రామ్ చరణ్ చూపిస్తాడు కదా, తన పెర్ఫార్మెన్స్ అరిపిస్తాడు అసలు. ఇక అప్పుడు డిసైడ్ అవుతాడు, ఈ ఊరికి ఒక పేరు ఉండాలి, ఈ ఊరికి రావాల్సిన సౌకర్యాన్ని రావాలి. ఇక ఆ వేలో జస్ట్ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ సైడ్ ఆ క్రికెట్ ఆడతాడు. బొమ్మని ఇరానీ అండి, అతను కేంద్రంలో ఒక మంత్రి దగ్గర పనిచేస్తుంటాడు, ఐఏఎస్ ఆఫీసర్ లాగా అనుకోవచ్చు. దాన్ని ఒలింపిక్స్లో 2 మెడల్స్ వస్తాయి. ఇదేంట ఇంత పెద్ద దేశం అయ్యండి ఆటగాళ్ళు లేరా, వెళ్ళి వెతుకు, ఆటగాళ్ళు ఎక్కడున్నారో వెతుకు, పట్టకరా అని చెప్పేసి అతను పంపిస్తాడు. అతను వెతుకుతూ స్ట్రుమెంట్ ఆడికి వచ్చాక, వెల్లూరు వచ్చాక క్రికెట్ అంటే పెద్ది, రెజ్లింగ్ అంటే పెద్ది, రన్నర్ అంటే పెద్ది, ఎవరయ్యే పెద్ది అన్నప్పుడు ఇక స్టోరీ మొత్తం స్టార్ట్ అయ్యేది. సో ఇక్కడ ఈ బొమ్మని ఇరానీ కూడా ఆ ఎండింగ్లో ఆ చెప్తున్న విధానం ఉండేది. పెద్ద సినిమా చూడండి అనిపించింది. సో పాయింట్కి వద్దాం. ఇలా ఈ క్రికెటర్ ఏంటి, రెజ్లర్ ఏంటి ఇలా అంటున్నారు కదా, ఎందుకు అలా మారేటట్టు సినిమాలో చూడండి. ముందైతే సింపుల్గా చెప్పాలి కాబట్టి రివ్యూ కాబట్టి చెప్తాను. ఈ పెద్ది మూవీకి సంబంధించి ఈ పెద్ది అని కూడా వ్యక్తి ఉన్నాడు. అతను చెరుకు ఫ్యాక్టరీలో పనిచేస్తాడు, పంచదార ఫ్యాక్టరీ అనుకోవచ్చు. దెన్ మనోడు కలిపితే ఇంగ్రీడియంట్స్ అంటే చూసి లైక్ అవి లేదు, ఎలా ఏంటంటే చెయ్యి హస్తవాసి గొప్పది. సో మనోడు ఆ కంపెనీకి రాకపోయినా ఇబ్బందే. ఇక అంటే మొత్తం ఇక అతని మీద అనుకోండి ఆ ఊరంతా. అటువంటి అతను
ఆ ఊరు నాది కాదు అన్నట్టుగా వేరే తరఫున ఆడటం. ఆ తర్వాత వచ్చేసి ఢిల్లీ దాకా అసలు ఎందుకు వెళ్ళాడేంటి సినిమాలో చూడండి అండి. నేను సినిమాలో రివ్యూ కూడా చెప్పింది ఏంటంటే, ఊరు పేరు లేనటువంటి ఒక ఏరియాకి జాతీయ స్థాయిలో గుర్తింపు ఎలా తీసుకువస్తాడు, జగత్ బాబు వచ్చేసి ఆ గుర్తింపు కోసం ఎందుకు చనిపోయాడు, అదే నేను చెప్పా. అసలు అరిపిస్తారండి. గౌరి నాయుడు, ఇతను వచ్చేసి శివకుమార్, అతను ఒక రెజ్లర్, అతను ఒక బంగారు కడియం ఉండిద్ది, ఓడించడం ఒక కడియం అంటాడు. అతని దగ్గరికి క్రికెటర్గా ఉన్నటువంటి పెద్ది గౌరి నాయుడు రెజ్లర్ దగ్గరికి ఎలా వెళ్తాడు, అక్కడి నుంచి అవార్డులు వచ్చే విధంగా ముందుకెళ్తున్న మూమెంట్లోనే ఎలా డిస్క్వాలిఫై అవటం కావచ్చు, లేదంటే డిస్క్వాలిఫై అంటారులే, ఎలా ఆ పోటీలో తప్పుకుంటాడు, ఆ తర్వాత మరలా రన్నింగ్లోకి ఎలా వెళ్తాడు. ఇది సినిమాలో అసలు ప్రతి ఫ్రేమ్ అండి. మిమ్మల్ని మన తమ్ముళ్ళు మరి అదే వేస్తారు నాకు తెలియదు కానీ టైటిల్ వేరే లోకంలో అంటే ఆ సినిమాలో పరకాయ ప్రవేశం చేస్తారు. మీకు తెలియకుండా ఒకనొక మూమెంట్లో మీకు కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. ఓకేనా? బుచ్చిబాబు అండి, దుంపదాకా చూస్తానికి అంత చిన్నోళ్ళలాగా బుడ్డోళ్ళలాగా ఉన్నాడు. ఎన్ని ఊరు అన్నారు, చూస్తానికి అలా ఉంటాడు కానీ మామూలుడు కాదని. సుకుమారుని మించిపోయాడు. రంగస్థలం సుకుమార్ది కదా. ఈ సినిమా చూస్తే ఎవర్రా బాబు సుకుమారేనా, రంగస్థలం కానీ సూపర్ తీశాడు అంటారు. సుకుమార్ కాదే బాబు అని శిష్యుడే అంటే ఎవరైనా శిష్యుడు ఉప్పిన సినిమా తీశాడు. ఆగాడు లేట్ అయినా సరే రేంజ్లో కొట్టాడు. గ్రామీణ క్రీడా నేపథ్యం అన్నప్పుడు లగాన్, దంగల్, ఇదిగో ఇప్పుడు ఈ సినిమా ఓ రకంగా భారతదేశ వ్యాప్తంగా క్రీడాకారులు ఎక్కడున్నారు ఏంటి అంటే పల్లెటూళ్ళలో ఉన్నారు అని ఈ సినిమా ప్రూవ్ చేసింది. నిజంగానే అద్భుతమైనటువంటి ఆటగాళ్ళు ఊళ్ళలో ఉంటారండి. మీరు ఇక్కడ పెద్ద పెద్ద ఏమంటారు స్టేడియాల్లో రిమైనింగ్ వాటిలో మ్యాచ్లు ఆడుతూ ఉంటారు. ఇలా మ్యాచ్లు ఆడుతూ ఉన్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటండి, అరే అసలు మామూలుగా ఇలా ఆడతలేదు అని అనుకుంటూ ఉంటాం. ఒక గుండెత్తే పోటీలు ఉంటాయి ఓలల్లో, అది చూడండి. వీళ్ళు ఏమంటారు వెయిట్ లిఫ్టింగ్ అంటారా, సరిపోతారండి వాళ్ళ ముందు. వెయిట్ లిఫ్టింగ్ ఏదైతే ఎత్తుతారో బరువులు ఓలల్లో గుండెత్తే వేస్తూ ఉంటారు. అసలు ఏం సరిపోతారు అసలు. అలాగే ఇక మరికొన్ని ఓలల్లో ఉంటారు. ఈ కంబల ఆట ఏదో ఉంది కదా, ఆ గేదెలతో దున్నలతో పాటు వెళ్ళేది, ఆ రన్నింగ్, అది చూస్తే సెలిపోయి అర్థమైంది మనకి. సో నేనేమంటున్నానంటే ఇప్పటికి కూడా ఆయా రాష్ట్రాల క్రీడా మంత్రిత్వ శాఖలు ప్రాపర్ వేళ కాన్సన్ట్రేషన్ పెట్టి వెదిగితే అద్భుతమైన ఆటగాళ్ళు ఊళ్ళల్లో దొరుకుతారు. వాళ్ళని ట్రైన్ చేయగలిగితే, వాళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్ స్కిల్స్ కానీ నేర్పగలిగితే నేషనల్ ఇంటర్నేషనల్ వాళ్ళు మెడల్స్ కొడతారు. సో అదంతా ఈ సినిమాలో చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇక జాన్వీ కపూర్ ఓ హీరోయిన్ ఉండాలి, అందాల ఆరబోయాలి అన్నట్టు చూచారు తప్ప అందుకేమీ లేదు. ఓకే, ఉన్నంత వరకు. ఇక ప్రతి క్యారెక్టర్ అండి వాళ్ళకు ఇచ్చిన డ్యూటీని ద బెస్ట్ వేలో చూపించి పడేశారు. పెర్ఫార్మెన్సెస్ అరిపించి పడేశారు. రామ్ చరణ్కి ఈ సినిమాతో నేషనల్ అవార్డు ఖాయం. ఉత్తమ జాతీయ చిత్రంగా ఈ సినిమాకి అవార్డు ఇవ్వడం ఖాయం. అలాగనే ఇవ్వలేని పక్షంలో ఉత్తమ తెలుగు చిత్రంగానే సరే ఈ సినిమాకి అవార్డు వస్తుంది. ఓవరాల్గా అశ్లీలం లేదు, అసభ్యజాలం లేదు, డబల్ మీనింగ్ డైలాగులు లేవు. బుచ్చిబాబు అద్భుతమైనటువంటి ఒక తెలుగు సినిమాని ఈ సినిమా ద్వారా మనకి మరలా పరిచయం చేశాడు. ఎందుకంటే ఇప్పుడు అన్న ఒకటి వస్తూ ఉంటే ఇటువంటివి, ఇదిగో మరలా ఇలా సినిమా చాలా బాగుంది. ఖచ్చితంగా చూడండి. ఐఎమ్ షూర్ బాక్స్ ఆఫీస్ రికార్డు బద్దలు కొట్టిద్దలేదు నాకు తెలియదు కానీ తెలుగు సినిమా అంటే ఇదిరా, తెలుగు సినిమా డైరెక్టర్ అంటే ఇతనరా అన్నట్టుగా బుచ్చిబాబుని ఒక హీరోకు ఉండే డెడికేషన్ అంటే ఇదిరా అని చెప్పేసి రామ్ చరణ్ చూపిస్తారు. నాకు తెలిసి అందరికన్నా చాలా హ్యాపీగా ఉన్నటువంటి వ్యక్తి రోజున ఉన్నారంటే అది చిరంజీవి అని నాకైతే అనిపిస్తా ఉంది. తన కొడుకు యొక్క ఎదుగుదల, తన కొడుకు యొక్క పెర్ఫార్మెన్స్ చూసి పొంగిపోతూ ఉంటాడు. ఐఎమ్ షూర్ చిరంజీవి గారు మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు అయితే.